నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన ఆచరణల్లో ఆదర్శాలు అనే నవలికలోని చివరి భాగాన్ని వినేద్దామండి. ఆ మధ్యాహ్నం భోజనాల తర్వాత విషయం కదిపాడు జనార్దనం గారు. అయితే పియూసీలో ఏ గ్రూప్ తీసుకుంటావురా శంభు అంటూ మొదలెట్టారు. ఆలోచిస్తున్నాను మావయ్య, అయినా ఈ ఏడు ఎలాగూ చేరటం లేదు, ఏడాదంతా తీరిగ్గా ఆలోచించుకోవచ్చు అన్నాడు శంభు నవ్వుతూ. అదేమిట్రా, ఎందుకు చేరట్లేదు ఈ ఏడు? లేదులే జనార్దనం, ఈ ఏటితో భాస్కర్ చదువు పూర్తయిపోయిందిగా. 5-6 నెలల్లోనన్నా వాడికి ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందని అనుకుంటున్నాం. ఆ కాస్త జరిగితే ఆర్థికంగా పరిస్థితులు కొంత సర్దుకుంటాయి. పై ఏటికి వాడి తమ్ముడిని కాలేజీలో చేర్చగలడు. ఇప్పుడు నా పరిస్థితి బొత్తిగా బాగుండలేదు. వాడు ఊరికే ఉండగా వీడిని కాలేజీలో చేర్పిస్తే ఖర్చుకు తట్టుకోలేమేమోనని చూస్తున్నాను. అయినా వీడికి వయసు అట్టే లేదుగా, 1 ఏడు ఆగితే నష్టం లేదులే అంది సావిత్రి. చచ్చా, అలా అనుకుంటే ఎలా? ఏడాది పాటు చదువు మానిపిస్తే శ్రద్ధ కూడా తగ్గిపోతుంది వాడికి. అయినా మంచి మార్కులతో పాస్ అయ్యాడు గనక స్కాలర్షిప్ కూడా రాకపోతే ఏదో ఒకటి. అది ఎప్పుడో ఏడాది చివరిలో వస్తుంది, అప్పటిదాకా పెట్టుబడి పెట్టొద్దు అంది సావిత్రి. అందుకని చురుగ్గా నడుస్తున్న బండిని బ్రేకేసి ఆపుతావుటమ్మా. ఏం చేస్తాం మరి, అయినా పర్వాలేదు లేవయ్యా, 1 సంవత్సరమేగా అంది. అదేం కుదరదమ్మా, నా మేనల్లుడు చదువు మానటం టెంపరీగానే అయినా నాకు ఇష్టం లేదు. పోనీ వాడిని నా దగ్గరకు పంపి ఆ తంటాలేవో నేను పడతాను, మా ఊరి కాలేజీలోనే చదువుతాడు అన్నాడు జనార్దనం. తమ్ముడు రోషంగా అంది సావిత్రి. ఆ మాటతో అర్థమైపోయింది ఆమెకు అతడి అభిప్రాయం ఏమిటో. ఇంతవరకు ఎలాగో గడుపుకొచ్చాను, మీకెవరికి భారం కాకుండానే. ఇక 1-2 ఏళ్లున్నందనంగా ఇప్పుడు నీ మీద బరువు మోపటం నాకు ఇష్టం లేదు. పిల్లల ముందు ఇలాంటి విషయాలు మాట్లాడి అమ్మ చెడ్డది, మామయ్య సహాయం అందుకోనీయకుండా ఆపి మా భవిష్యత్తు చెడగొట్టింది అనే అభిప్రాయం వాళ్ళకు కలగనీయకు దయచేసి ఖండితంగా అంది. జనార్దనం లౌక్యుడు. పని మీదొస్తే కింద పడ్డా దులుపుకొని బంతిలా పైకి లేచి కావలసింది జరుపుకుపోగల సమర్థుడు. అక్కయ్య మాటలకు అతడు చిన్నపుచ్చుకోలేదు. అనక్క అను, ఉన్నమాట నువ్వంటే కాదనే శక్తి నాకు లేదు. నువ్వు అన్ని కష్టాల్లో ఉన్న రోజు ఆ వేళ నా చేతులు విరిచి కూర్చోబెట్టాడు భగవంతుడు. ఆ దేవుడే నీ మీద దయదలిచితే అంతే చాలని విరిగిన చేతులే జోడించి ఊరుకున్నాను నేను. ఇవాళ నాకు అంతో ఎంతో ఓపికంది, సహాయం చేయగల అవకాశం ఉంది. ఇందులో నిన్ను చిన్నబుచ్చాలనో మీ కుటుంబాన్నంతా నేనే పైకి తెచ్చానని ప్రగల్భాలు పోవాలనో నా యోచన కాదు. అయితే ఒక పని చెయ్యి, శంభు ఇక్కడే చదువుతాడు, ఆ కాలేజీ ఫీజులేవో నేనే పంపుతాను. మనీ ఆర్డర్ అయితే రికార్డు ఉంటుంది, నేనే స్వయంగా వచ్చి కట్టి వెళ్తూ ఉంటాను. ఆ మాత్రం రసీదు పాటి ఆధారం కూడా ఎవ్వరికి దొరకకుండా. నువ్వు ఎవరికి చెప్పొద్దు నేను సహాయం చేస్తున్నానని. అతడి మాటలతో సావిత్రి మనసులోని ఏ మెత్తని మూలో కదిలింది. తమ్ముడు, నువ్వు అంతలా బాధపడొద్దు. ఆనాడు నువ్వేదో సహాయం చేయలేదని దెప్పటం నా అభిమతం కాదు. నువ్వు కానీ మరెవరు కానీ నాకు సహాయపడాలని నేను ఆశపడను లేదు. ఈ రోజుల్లో ఎవరి సంసారాలు వారివి, వారికే బరువని నేను ఎరగనా? ఇప్పుడైనా నువ్వెందుకు ఖర్చు చేయాలి మా మీద? నీకు 3 కూతుళ్ళున్నారు, వాళ్ళ చదువులు, పెళ్ళి, పేరంటాలు, బాదరబందీ నీకున్నాయి అంది. ఆగు ఆగు, అవునా మరి? ఆడపిల్ల తండ్రి నన్ను ఒప్పుకున్నావా? నువ్వు మగబిడ్డల తల్లివి, నా మీద పై చెయ్యి నీదిప్పుడు. నీకు నేను ఇవాళ సాయం చేయటంలో కేవలం ఏదో త్యాగం లేదమ్మా. రేపు ఇంతకు 2 సాయం తోడ్పాటు నువ్వు ఇవ్వాలి నాకు. మరి మన కవిత శంభుకి చక్కని ఈడు, అది నీకు వాడికి నచ్చితే నువ్వు దానిని ఇంట్లో వేసుకోగలిగితే నేను అదృష్టవంతుణ్ణే. అప్పటికి బయటపడ్డాడు జనార్దనం. ఇప్పుడే అవన్నీ ఎందుకులే తమ్ముడు, ఎన్నాళ్ల మాట అది, ఆ వేళటికి రోజులు ఎలా ఉంటాయో అంది సావిత్రి. అందుకే నేను ఆ మాట ఇవాళ అనదలుచుకోలేదు, నువ్వే తొందర పెట్టి అనిపించేశావు. అయినా పర్వాలేదు, ఇప్పుడే మనం అవన్నీ అనుకోవద్దు. ఇవాళ విషయం చూడు, శంభుని కాలేజీలో చేర్పించు. వాడి భవిష్యత్తు కేవలం డబ్బు వల్ల కొంటుపడకూడదని నా తపన అన్నాడు జనార్దనం. ఆ రాత్రి భాస్కర్తో పరిపరి విధాలుగా ఆలోచించింది శంభు లేనప్పుడు ఒంటరిగా సావిత్రి. భాస్కర్ కూడా మేనమావతోనే ఏకీభవించాడు. మావయ్య మాట నిజమేనమ్మా, వాళ్ళ కవితను శంభుకు చేసుకోవాలని అతడి యోచన. అందుకే వాడిని చదివిస్తానంటున్నాడు.
నేను ఒప్పుకుంటాను. అయినా మనకు అభ్యంతరం ఏముంది? కవిత మంచి పిల్లే అయ్యి మనందరికీ నచ్చితే ఆమెను మన ఇంటి కోడలుగా తెచ్చుకోవడానికి నీకేమైనా అభ్యంతరమా? అలాగనేం కాదనుకో. మరి ఇంకేంటమ్మా, మనకిప్పుడు తమ్ముడి చదువు అవసరం, మామయ్యకు రేపు వాళ్ళ అమ్మాయి పెళ్ళి అవసరం. ఒకరినొకరు ఆదుకుంటున్నాం. ఇవాళ అందరూ కట్నాలు గుంజుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మనం కట్నానికి బదులు ఈ ఖర్చులు మామయ్యని పెట్టనిస్తున్నాం. ఇది మంచిదే కదా. మనకి అవసరం గడుస్తుంది, ఆయనకి ఒక్కసారి పెట్టుబడి పెట్టకుండా తప్పుతుంది. ఎన్ని విధాల తర్జన భర్జనలు పడ్డా ఆ ఒప్పందానికి రావటంలో తమకేదో లోటు జరుగుతుందని అనిపించలేదు ఇద్దరికి. మర్నాడు ఆ మొక్కే చెవిన వేసుకుని విజయవంతంగా తిరిగి వెళ్ళాడు జనార్దనం. శంభుకి చాలా ఆనందంగా ఉంది. అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చినందుకు, తను ఈ ఏడే కాలేజీలో చేరబోతున్నందుకు. మరొక 15 రోజుల్లో యూనివర్సిటీ రిజల్ట్స్ వచ్చాయి. భాస్కర్, సత్యవతి 3rd క్లాస్లోనే పాస్ అయ్యారు. ముందుగా అనుకున్న ఫలితమే కనుక సత్యవతి ఏమాత్రం బాధపడలేదు. కానీ భాస్కర్ మాత్రం బాగా కుంగిపోయాడు ఆ రిజల్ట్స్ చూడగానే. ఇన్ని రోజులుగా ఊహిస్తున్నదే అయినా ఎదురయ్యేసరికి తట్టుకోవటం కష్టమైంది అతడికి. క్లాసు రాకపోవడంతో ముఖ్యమైన జీవితాశయమే దెబ్బతిన్నట్లు ఫీల్ అయ్యాడు. జీవితంలో మొదటి మెట్టు దగ్గరే బోల్తా పడ్డాడు. ఇక మిగిలిన ఆశలు ఎలా నెరవేరుతాయి? అమ్మని తను ఎలా సుఖపెట్టగలడు? కుటుంబాన్ని ఏం ఉద్ధరించగలడు? ఇదే ధ్యాస, ఇదే బాధ. ఉదయం నుండి శంభు అన్నయ్యను ఓదార్చడానికి చాలా ప్రయత్నించాడు. ఆఫ్టర్ ఆల్ క్లాసు రానంత మాత్రాన అంత బాధ దేనికన్నయ్య? క్లాసులు వచ్చిన వాళ్ళందరూ రాజ్యాలు వెళ్తున్నారా? రాని వాళ్ళెవరూ ఉద్యోగాలు చేయట్లేదా? వస్తే మంచిదనుకున్నావు, రాలేదు. ఇది మంచిదే అనుకో. అయినా అంత నిరాశపడి బాధపడాల్సిందేం లేదన్నయ్య ఇందులో. మరీ పెసిమిస్టిక్గా ఆలోచించకు. తమ్ముడు ఇన్ని చెప్పినా భాస్కర్ మౌనంగా ఉండిపోయాడు. విసిగిపోయిన శంభు అక్కడి నుండి లేచిపోయాడు. భాస్కర్ ధోరణి అతడికి చిరాకు కలిగించింది. చేజేతులా సాధించిన ఫలితానికి చింతిస్తూ కూర్చున్న ప్రయోజనం ఏంటి? ఆ శ్రద్ధ ఇదివరకే ఉండకూడదు. అయినా అసలు అంత అతి శ్రద్ధ, భయం ఉండబట్టే 1st క్లాస్ రాలేదేమో. పరీక్ష హాల్లో కూర్చున్న జవాబుల కన్నా ఎక్కువగా బాధ్యతల గురించి, బాధల గురించి ఆలోచిస్తూ ఉండుంటాడు. కర్తవ్యం గురించిన ఆలోచన ఉండాల్సిందే. కానీ కర్తవ్యాలను కూడా మరిపించేటంతగా ఆలోచన మనసులో ఉండిపోతే అనుకున్నాడు. 11 దాటుతూ ఉండగా వచ్చింది సత్యవతి. కాంగ్రాచులేషన్స్ భాస్కరా అంటూ. వేళాకోళం చేస్తున్నావా? బాధపడుతూ అడిగాడు. నేనా? ఇందులో వేళాకోళమే ఉంది? పొద్దుటి నుండి ఇంతేనమ్మా, ఎన్ని చెప్పినా ఆ దిగులు మర్చిపోడు అంది సావిత్రి నిష్ఠూరంగా. ఎందుకుట దిగులు? పాస్ అయ్యాడుగా అంది సత్యవతి. పాసా? ఇది ఓ పాసేనా? ఎవరిని మెచ్చుకోవాలి దీన్ని? ఎవరిని ఉద్ధరించడానికి? అరే, అంత బాధపడతావేంటి భాస్కర్? క్లాస్ రానంత మాత్రాన పాస్ కాకుండా పోతుందా? ఆర్డినరీ గ్రాడ్యుయేట్లు ఎవరు ఉద్యోగాలు చేయట్లేదా, బతకటం లేదా అంది. శ్రద్ధగా చదివిన క్లాస్ రాని నాకు పాస్ అయినంత మాత్రాన ఉద్యోగం వస్తుందని ఎలా అనుకోను సత్య? నీ నిరాశే నీకు పిరికి మందు పోస్తోంది భాస్కర్. దేనికి అంత దిగులు పనికిరాదు. చిన్న చిన్న దెబ్బలకి అంతలా కొంప మునిగిపోయినట్టు కుంగిపోతావే అంది. అలా చెప్పమ్మా, భోజనానికి కూడా లేవటం లేదు ఇందాకటి నుండి పిలిచిన అంది సావిత్రి. చచ్చా, దిస్ ఈజ్ టూ మచ్. పార్టీ ఇవ్వాల్సింది పోయి భోజనం కూడా మానికొచ్చినావా? లేలే, ఇవాళ నేను కూడా ఇక్కడే భోంచేస్తాను అత్తయ్య ఉత్సాహం చూపుతూ అంది సత్య. ఆమె బలవంతం మీద లేచి భోజనం కానిచ్చాడు భాస్కర్, మనసు అంగీకరించకపోయినా. శంభుకి పీయూసీలో సీట్ వచ్చింది. మెడిసిన్ చదవాలనే ఉద్దేశంతో బైపీ గ్రూప్ తీసుకున్నాడు. జనార్దనం గారు వచ్చి ఫీజు కట్టి బుక్స్ కొనిచ్చి వెళ్లారు. ఈసారి వచ్చేటప్పుడు కవితను కూడా తన వెంట తీసుకొచ్చారు. ఆమె సావిత్రికి శంభుకి కూడా నచ్చింది, అందంలోనూ నమ్రతలోనూ కూడా. సావిత్రి మనసులో అంతవరకు ఏ మూలో తిష్ట వేసి కూర్చున్న శంక కూడా తొలగిపోయింది. ఏ లోటు లేకపోగా అన్ని విధాలా నచ్చిన కవిత తన కోడలు కావటానికి ఆమెకు ఎలాంటి అభ్యంతరమూ మిగల్లేదు. రోజులు గడుస్తున్నాయి. చాలా చోట్లకు అప్లికేషన్లు పెడుతున్నాడు భాస్కర్. చాలా తక్కువ మంది ఇంటర్వ్యూలకు పిలుస్తున్నారు. వెళ్ళిన ప్రతి చోట పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 1st క్లాస్ గ్రాడ్యుయేట్లు పోటీకి వస్తున్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చినప్పుడల్లా 2-3 రోజులు పిచ్చివాళ్ళ అయిపోతున్నాడు భాస్కర్. ఏ పని మీదకి మనసు పోవటం లేదు. భోజనం కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడు. ఇన్ఫీరియారిటీ. తన కుటుంబానికి ఏమి చేయలేకపోతున్నాననే బాధ. ఊరికే తిని కూర్చుంటున్నాననే కించ. అమ్మ, తమ్ముడు తన గురించి ఏమనుకుంటున్నారో మనసుల్లో అనే అనుమానం. అందరి మీద అనుమానం, చిరాకు, చివరికి కోపం.
అతడి నెమ్మదితనం, శాంత స్వభావం క్రమంగా హరించుకుపోసాగాయి. ప్రతి చిన్న విషయానికి కసుర్లు విసుర్లు ఎక్కువగా ప్రదర్శించసాగాడు. సావిత్రికి అతడిలోని ఈ మార్పు వేదన కలిగిస్తోంది. ఎన్ని విధాల అతన్ని ప్రోత్సహిస్తూ మాట్లాడినా అతడి నిరాశలో అవన్నీ వ్యంగ్యాలుగా మారిపోయి అతన్ని మరింత రెచ్చగొడుతున్నాయి. శంభుకి కూడా అన్నయ్య ప్రవర్తన బాధగా ఉంది. అతడంటే జాలి కలుగుతోంది. అన్నయ్య మనసుకు ఎలా శాంతి కలిగించాలా అని తీవ్రంగా ఆలోచించసాగాడు. ఎన్ని విధాల నచ్చ చెప్పినా అతడికి ఊరికే తిని కూర్చోవటం చిన్నతనంగా ఉంది. సంపాదన ప్రారంభించేదాకా ఆ చిన్నతనం పోదని తెలుసుకున్నాడు. ఒకరోజు అతడితో తన సలహా చెప్పాడు. అన్నయ్య, ఇలా ఉద్యోగం కోసం వాళ్ళకి వీళ్లకు అప్లికేషన్లు పెట్టడం, వాళ్ళు నీకంటే కొమ్ములున్న వాళ్ళెవరో దొరికినట్లు నిన్ను తిరస్కరించటం, నువ్వు బాధపడటం, ఇదంతా దేనికి? నీకు నువ్వే సంపాదించే మార్గం చేసుకోకూడదు అన్నాడు. ఏమిటా మార్గం? పేలవంగా అడిగాడు భాస్కర్. నువ్వేం మాత్రం బాధపడకూడదు. మరి ఎవరింకెన్ని నచ్చ చెప్పినా చదువయ్యాక ఊరికే కూర్చోవటం దుర్భరంగానే ఉంటుంది. ఎవరికైనా నేను అంగీకరిస్తాను. అందుకే నీకు కాలక్షేపంగానూ ఉంటుంది, రాబడి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే అది వచ్చేదాకా స్వయం ఉపాధి కోసం ఈ పని చెయ్యి. ఏ పని శంభు? మన కాలనీ ఊరికి ఇంత దూరంగా ఉందా? ప్రతిరోజు న్యూస్ పేపర్ వాడు వచ్చేసరికి 9 దాటిపోతుంది. ఆఫీసులకు వెళ్లే వాళ్ళందరూ ఉదయమే పేపర్ చదవలేకపోతున్నామని విసుక్కుంటున్నారు. ఇంత ఊరు బయటికి ఉదయాన్నే పేపర్ తేవటం పడదు. ట్రిప్ చివరిలోనే ఈ కాలనీకి రాగలం. అంతే తప్ప ముందుగా రమ్మంటే రాలేమంటూ మొండిగా చెప్తున్నారు పేపర్ వాళ్ళు. నువ్వు ఊరికే ఉన్నావు గనక తెల్లవారుజామునే స్టేషన్కి వెళ్ళి మన కాలనీకి పేపర్లు తీసుకొచ్చి 6 గంటలకల్లా అందిస్తానంటే అందరూ అంగీకరిస్తారు. దాంతోపాటే వీక్లీలు, ఇతర మ్యాగజైన్లు కూడా సప్లై చేస్తూ ఉంటే కొంత సంపాదన వస్తుంది. ఆ పని నువ్వెందుకు చేయకూడదు అన్నాడు. అతడి మాటలు వింటూనే భాస్కర్ ముఖం ఎర్రబారింది. అంటే BA పాస్ అయిన నేను పేపర్ బాయ్ పని చేయాలంటావంతేనా? ఆ పని చేసే కాడికి 3 ఏళ్ళు ముందే చేస్తే సరిపోయేదిగా. ఇన్నేళ్ళు ఇన్ని వందలు తగలేసి డిగ్రీ ఎందుకు తెచ్చుకున్నాడు? ఓహో, అన్ని వందలు అన్నేళ్ల పాటు తగలేసిన క్లాస్ తెచ్చుకోలేక ఉద్యోగం సంపాదించలేకపోయాను కనుక నా డిగ్రీకి గుడ్డిగవ్వ విలువ కూడా లేదు. పేపర్ బాయ్ పని తప్ప మరొకటి నాకు దొరకదు. అదేగా నీ అభిప్రాయం? అరిచాడు. అది కాదన్నయ్య, కేవలం ఉద్యోగం వచ్చే వరకే. అది నువ్వు ఖాళీగా ఉండటానికి బాధపడుతున్నావు కనుక చెప్పాను. నువ్వెందుకంటున్నావో నాకు తెలుసులేరా. నా బ్రతుకు తెరువు నేను సంపాదించుకోలేకపోతే ఉన్న డబ్బు కూడా తరిగిపోతుందనేగా. అవునులే, సోమరిపోతులకి ఇంతకన్నా ఏం సన్మానం జరుగుతుంది కొంపలో? విసురుగా వెళ్ళిపోయాడు భాస్కర్. మ్రాన్ పడిపోయి అలాగే కూర్చున్నాడు శంభు. ఎవ్వరికీ చెప్పలేక కన్నీళ్లతో లోపలికి వెళ్ళిపోయింది సావిత్రి. ఈ సంఘటనతో అన్నయ్యకి ఏం సలహా చెప్పడానికైనా జడుస్తున్నాడు శంభు. అసలు అప్పటినుంచి భాస్కరం శంభుతో మాట్లాడటమే తగ్గించేశాడు. అది వరకు చదువు గురించి రోజు కనుక్కుంటూ ఉండేవాడు. ఇప్పుడు శంభు ఏదన్నా అడిగితే మౌనంగా జవాబిచ్చి తప్పించుకుంటున్నాడు. ఆ మౌనం శంభుని కోస్తున్నా మాట్లాడితే అతను మరింత బాధపడతాడని ఊరుకుంటున్నాడు. శంభుకి అన్నయ్య మీద కోపం లేదు, సానుభూతి ఉంది అతని మానసిక పరిస్థితి మీద. ఆ రోజు అతనికి ఓ విషయం తెలిసింది. తన క్లాస్మేట్ తండ్రికి మెయిన్ రోడ్లో ఒక షూ మార్ట్ ఉంది. అందులో సేల్స్ మ్యాన్ పోస్ట్ ఒకటి ఖాళీ అయింది. జీతం నెలకి 100 రూపాయలే అయినా రోజుకి ఎంత లేదన్నా 500-600 అమ్ముతారట. ఆ సేల్స్ మీద ప్రతిరోజు 2% కమిషన్ ఉంటుందిట. ఆ లెక్కన నెలకి 400కి పైగా వస్తుంది. కానీ అన్నయ్యతో ఆ విషయం చెప్పడానికి ధైర్యం చాలలేదు. అడ్డమైన వాడి కాళ్ళు పట్టుకుని చెప్పులు చూపించమంటావా? మీకందరికీ అంత భారం అయితే బయటికి పోయి అడుగు తింటానులే అంటాడేమోనని భయం. దొంగతనము మోసము తప్ప ఇతర వృత్తులు ఏవి నైత్యాలు కావని అన్నయ్య ఎందుకు అనుకోడో అనుకున్నాడు మనసులోనే శంభు. నెమ్మదిగా తల్లితో ఈ విషయం చెప్పాడు. నెమ్మదిగా చెప్పినా సావిత్రి గట్టిగా చర్చించబోవటంతో అప్పుడే బాత్రూంలో నుంచి వస్తున్న భాస్కర్ విననే విన్నాడు. చెప్పరా, చెప్పు. ఇందులో నేను కొత్తగా అనుకునేది ఏముంది? గాడిదలు కాస్తూ తిరిగే కన్నా చెప్పులు అమ్ముకు బతకటం నేరం కాదుగా. నిన్న పేపర్లు అమ్ముకోమన్నావు, ఇవాళ చెప్పులు అమ్ముకోమంటావు. ఎంతైనా నువ్వైతే కాబోయే డాక్టర్వి, నేనొట్టి నిరుద్యోగి వెధవని పరాధీనుణ్ణి అంటూ విరుచుకుపడ్డాడు. ఇప్పుడు వాడు ఏమన్నాడురా? నీ మంచి కోసమే కదా ఏ సలహా చెప్పినా అన్న తల్లి మాటలు అతన్ని మరింత గాయపరిచాయి. బిత్తరపోయిన శంభు మాట్లాడకుండా బయటికి నడిచాడు. 1 ఏడాది కాలం గడిచిపోయింది. శంభు ప్రీ యూనివర్సిటీ డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు. MBBS ఎంట్రన్స్కి అప్లికేషన్ పెట్టించాడు జనార్దనం. భాస్కరానికి ఉద్యోగం ఇది దొరకలేదు. తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు ఇప్పిస్తామన్నారు. జనార్దనం గారు ప్రయత్నిస్తామన్నారు.
కానీ భాస్కరం ఒప్పుకోలేదు. స్వశక్తితో సంపాదిస్తే తప్ప ఉద్యోగం చేయనన్నాడు. రోజు రోజుకి అతనిలో పట్టుదల కసి పెరిగిపోతున్నాయి. పరిస్థితులు అంతకు తగ్గట్టే అన్ని వైపుల నుంచి అతన్ని బాధిస్తూ రెచ్చగొడుతూ ఉండటం మరీ దుస్సహంగా ఉంది. ఇన్నాళ్ళు అతడిలోని నిరాశను పారద్రోలి ప్రోత్సాహాన్ని ఇవ్వటానికి ప్రయత్నిస్తున్న సత్య కూడా ఈ మధ్య అతన్ని పోరాటం ప్రారంభించింది. 5-6 నెలలుగా తల్లిదండ్రులు ఆమెకు సంబంధాలు చుట్టం ప్రారంభించారు. ఏది ఏమైనా తనకు ఉద్యోగం దొరికేదాకా తమ విషయం వాళ్లతో చెప్పడానికి వీల్లేదని భాస్కర్ ఆమెకు ఆంక్ష పెట్టాడు. ఆమెకు ఇష్టం లేదు. ఇప్పుడైతే వాళ్ళు భాస్కర్తో వివాహాన్ని ససేమిరా అంగీకరించరని ఆమెకు తెలుసు. ఆ రోజు ఉత్తరం వచ్చింది సత్య తండ్రి అనంతయ్య గారికి. 10 రోజుల క్రితం ఆమెను చూసుకుని వెళ్ళిన వాళ్ళు రాశారు. పిల్ల నచ్చిందని ముహూర్తం పెట్టించమని. తనకిష్టం లేదన్న మామూలు మాటే చెప్పింది సత్యవతి. అనంతయ్య గారికి ఈసారి విపరీతంగా కోపం వచ్చింది కూతురి మీద. ఈ సంబంధం అన్ని విధాలా అనుకూలమైందే. కుర్రాడు ఎంఏ పాస్ అయ్యాడు. ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ చేస్తున్నాడు. ఆస్తిపాస్తులు ఉన్నవాళ్లే. కుటుంబ మర్యాదలు బాగా నచ్చాయి. అందుకే ఆయన సంబంధాన్ని వదలదలుచుకోలేదు. ఎందుకు చేసుకోవు? అతగాడికి ఏం లోటు? ప్రతి సంబంధాన్ని ఇలాగే తిరస్కరిస్తున్నావు, ఏంటి కారణం? నీ మనసులో ఎవరన్నా ఉన్నారా అంటూ నిలదీశాడు. ఆ ప్రశ్నల ధాటికి ఆగలేకపోయింది సత్యవతి. తాను నిజం చెప్పకపోతే తండ్రి ఈ సంబంధం నిశ్చయం చేయడం ఖాయమని తెలిసిపోయింది. నెమ్మదిగా తల్లి దగ్గరికి వెళ్ళి భాస్కరం సంగతి చెప్పేసింది. ఆ మాట వింటూనే అదిరిపడ్డాడు అనంతయ్య గారు. కూటికి లేనివాడికి కూతుర్నివ్వనా? అబ్బాయికి పాఠాలు చెప్పరా అని పెట్టుకుంటే దీనికే ప్రేమ పాఠాలు చెప్పి నాకే ఎదురు తిప్పుతాడా? వాడంత తేలిస్తా అంటూ రంకిలేసాగాడు. ఆ కోపంలో ఆయన భాస్కర్ని ఏమంటాడో. అసలే సున్నిత మనస్కుడు. అందులోనూ ఇప్పటికే మానసికంగా కృంగిపోయి ఉన్నాడు. అతగాడు ఏమైపోతాడో ఈ మాటలకు అని భయపడిపోయింది సత్యవతి. అతన్నేమీ అనకండి నాన్న, నాకు ఇష్టం అవ్వబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాము. మీరు అతని దగ్గరికి వెళ్ళి అతన్ని నొప్పించకండి అంటూ బతిమాలుకుంది. అలాగే అతన్నేమీ అనను, మరి నేను చెప్పినట్టుగా విని ఈ సంబంధం ఒప్పుకో అన్నాడాయన. ఆ రాత్రికి రాత్రే భార్యతో యోచించి కూతుర్ని తన అన్నగారి ఊరికి తీసుకెళ్ళిపోయారు. ఈ ఊళ్ళోనే ఉంచితే ప్రస్తుతం ఒప్పుకున్న ఏ మర్నాడో భాస్కర్ని కలుసుకోవటమో, ఎవరి ద్వారానైనా ఏ ఉత్తరమన్నా పంపటమో చెయ్యొచ్చు సత్య. అలా గనక జరిగి ఊళ్ళో నలుగురికి తెలిసే రభస జరిగితే ఇక కూతురికి పెళ్లి జరగటం కష్టమైపోతుంది. కుటుంబ పరువు ప్రతిష్టలు రచ్చకెక్కుతాయి. ఇదంతా జరగకముందే కూతుర్ని ఊళ్ళో నుంచి తీసుకెళ్ళిపోతే గుట్టుగా పెళ్లి జరిపించేస్తే సరిపోతుంది అన్నది ఆయన ఆలోచన. ఎంత ప్రయత్నించి ఎంతగా పోరాడి ప్రయోజనం లేకపోయింది సత్యవతికి. తన తండ్రి ఇంత కఠినంగా తన పట్ల కూడా ప్రవర్తించగలడని ఆమెకు జీవితంలో మొదటిసారిగా తెలిసొచ్చింది. భాస్కర్ వద్దన్నా అతడితో ఆలోచించకుండా మున్ముందుగా వాళ్ల ముందు బయటపడి తనకి ముప్పు చేతిలో తనే తెచ్చిపెట్టుకున్నందుకు తనను తానే తిట్టుకుంది. కానీ ఏం చేసేటందుకు ఆమె ఇప్పుడు అసక్తురాలు. మర్నాడు సాయంత్రం మామూలుగా అనంతయ్య గారింటికి వెళ్ళిన భాస్కర్ ఇంటికి వేళ్లాడుతున్న తాళం కప్పను చూసి ఆశ్చర్యపోయాడు. అంత హఠాత్తుగా అందరూ ఊరెళ్లాల్సిన అవసరమే వచ్చిందో అతడికి అర్థం కాలేదు. మరొక 4-5 రోజుల తర్వాత అనంతయ్య గారు భార్య తిరిగి వచ్చినా సత్యవతి వాసు రాలేదు. ఆ సాయంత్రం వచ్చిన భాస్కర్తో అనంతయ్య గారు అమిత ఆప్యాయంగా మాట్లాడారు. అమ్మాయికి పెళ్లి కుదిరిందోయ్, వాళ్ళది మా అన్నగారు ఊరే. మొన్ననే ముహూర్తాలు పెట్టించి తాంబూలాలు పుచ్చేసుకున్నాం. చాలా తొందరగా అయిపోయింది. ముహూర్తం మరొక 10 రోజులకే ఉంది. అందుకే అమ్మాయి వాసు అక్కడే ఉండిపోయారు. మాకు పెద్దబ్బాయి లాంటి వాడివి నువ్వు. మీరంతా తప్పకుండా పెళ్లికి రావాలి. సత్య కూడా మరీ చెప్పమంది నిన్ను రమ్మని. ఆయన మాటలు ఆ ధోరణి చూస్తూ ఉంటే ఈ పెళ్లి ఆయన బలవంతంగా జరిపిస్తున్నాడన్న ఊహైనా రాలేదు భాస్కర్కి. ఏ ఊహ చేయటానికి అతని మనసు పనిచేయగల పరిస్థితిలో లేదు. ఇప్పుడు పూర్తిగా మొద్దుపారిపోయింది. ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో లేచి వస్తానండి అని బయటపడ్డాడు. అతడి వెనకే మీసం మీద చెయ్యి పోనిచ్చి గర్వంగా నవ్వుకున్నాడు అనంతయ్య గారు. పెదనాన్నగారింటికి వచ్చినప్పటి నుంచి ప్రతి ఘడియ తీవ్రంగా ఆలోచిస్తూనే ఉంది సత్యవతి తన కర్తవ్యం ఏమిటా అని. 1-2 రోజులు గడిచి భావోద్రేకం తగ్గి బంధువుల మాటలు పరిసరాల ప్రభావము ఆమె మీద పనిచేయటం ప్రారంభించాక ఆమె ఆలోచన సరళి కసిలో నుంచి ప్రతీకార ధోరణిలో నుంచి నైరాస్యంలోకి వాస్తవికతలోకి దిగాయి. ఇప్పుడు తనేం చేయగలదు? కష్టపడితే విషయాలన్నీ వివరిస్తూ చాటుగా భాస్కరానికి ఒక ఉత్తరం రాయగలదు.
కానీ అందువలన ప్రయోజనం ఏముంటుంది? అతడు వెంటనే బయలుదేరొచ్చి అందరితో పోట్లాడి తనను చేసుకోగల ధైర్యవంతుడు కాదు. తన కాళ్ల మీద తను నిలబడే ధైర్యం లేకపోవటాన అతడిలో ఆత్మవిశ్వాసమే అడుగంటిపోయింది. అలాంటి వాణ్ణి తన ఉత్తరం మరింత బాధకి అశాంతికి గురి చేస్తుందే తప్ప మరేమీ సాధించలేదు. ఒకవేళ మరేమీ ఆలోచించకుండా అతడు వచ్చినా ఇక్కడ వీళ్ళ మాటలు దెబ్బలాటలకి తట్టుకోలేడు. కూటికి ఠికాణా లేని వెధవి మా అమ్మాయిని చేసుకుని దాని భవిష్యత్తు మట్టిపాలు చేస్తావా అంటూ తన తండ్రి ప్రశ్నిస్తే అతడి ఆత్మాభిమానం ఎదురు నిలవలేదు. తమకి మాత్రం ఇంతకన్నా దారి ఉంది. చిన్ననాటి నుంచి పరిస్థితుల్ని తమ కోణంలో నుంచి తమ భావాలతో చూశారు. అంత అనుకూలంగా కనిపించింది. ఇవాళ అవే పరిస్థితుల్ని భిన్న కోణంలో నుంచి చూడాల్సి వచ్చింది. అంతా ఎదురు తిరిగింది. పోరాడి నిలవటానికి తమకి అసలైన ఆధారం ఆర్థిక బలం లేదు. అది లేనివాడు నిజం చెప్పినా అబద్ధమని రుజువు చేయగల సత్తా ఈ సమాజానికి కావలసినంతుంది. కోరి అతన్ని తనని కూడా కష్టాలు పాలు చేసుకునే బదులు ఈ బంధానికే తలొగ్గితే క్రమంగానైనా ఆవేదనను మర్చిపోవచ్చు కదూ. మనస్ఫూర్తిగా ప్రేమించటం సత్యకు చేతకాలేదన్న నిజము, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవటం తప్ప వాటిని ఎదిరించి నిలవగల స్థైర్యము ఆత్మవిశ్వాసము ఆమెకు లేవన్న వాస్తవము మర్చిపోవచ్చు కాదు అని ఆమె అనుకోవటంతోనే తేలిపోయాయి. ఏదైతే అలా జరగని కానీ అన్న నిర్లిప్తత ఆమెను లొంగ తీసుకోవటంతో ఆమె మరి భాస్కర్కి ఉత్తరం రాయాలని తలపెట్టను కూడా లేదు. బయటికొచ్చి నడక సాగించాడు భాస్కర్. మనసు తిన్న ఎదురు దెబ్బ రక్తం స్రవిస్తూ నడక సాగిస్తున్న కొద్దీ అతన్ని బలహీనపరుస్తుంది. ఏమిటి తను విన్నది? సత్యకు పెళ్ళా? ఎలా చేసుకుంటుంది? తను ఏమైపోతాడనుకుంది? ఆమెకి పెళ్ళి ఇష్టమేనా? కాకపోతే తనతో మాట మాత్రమేనా చెప్పకుండా అలా వెళ్ళిపోతుందా? అంటే ఆమెకు తన మీద మనసు విరిగిపోయిందా? కారణం ఇంకేముంటుంది? తను నిరుద్యోగి, దమ్మిడి సంపాదన లేనివాడు. తనలాంటి అసమర్థుణ్ణి నమ్ముకుని ఆమె జీవయాత్ర సాగించడానికి ఎలా సిద్ధమవుతుంది? తను అలా కోరుకోవటం కూడా అత్యాశ కాదు. అయిపోయింది. దీనితో తన జీవితంలోని ఆశలన్నీ అడుగంటి అణగారిపోయాయి. కష్టపడైనా క్లాస్ తెచ్చుకోవాలనుకున్నాడు, రాలేదు. బిఏ కాగానే ఉద్యోగం సంపాదించుకోగలను అనుకున్నాడు, చేత కాలేదు. అమ్మ కష్టాలు దూరం చేసి కుటుంబాన్ని ఆనంద మార్గానికి మళ్లించాలని ఆశపడ్డాడు, సాధ్యపడలేదు. కోరుకున్న సత్యతో జీవితం పంచుకోవాలని కలలు కన్నాడు, కళ్ళలై మిగిలాయి. ఇహ తన ఉనికికి అర్థమేంటి, ప్రయోజనం ఏమిటి? ఏం సాధించాలన్న ఆశతో తపనతో జీవించాలి తను ఇంకా? నిన్ను నువ్వు పోషించుకోలేని నువ్వు నన్ను కోరుకోవటానికి అనర్హుడివి అంటూ అన్యాపదేశంగా చెప్పి మొహం మీద కొట్టినట్లు వెళ్ళిపోయింది సత్య. చెప్పులమ్ముకునైనా నీ బ్రతుకు నువ్వు బ్రతకపోతే లాభం లేదని మొహం మీద చెప్పేశాడు తమ్ముడు. వాడు మాత్రం తప్పేం మాట్లాడలేదు కదరా అంటూ వాడినే సమర్థించింది అమ్మ. ఎవ్వరికీ అక్కర్లేని తను ఇంకా బ్రతుకు కోరుకోవటంలో అర్థం లేదు. చచ్చిపోవాలి ఎలాగోలా. ఆలోచనల్లోనే కృంగిపోతూ నడుస్తున్న భాస్కర్ గట్టిగా వినపడ్డ స్కూటర్ హారణతో గబుక్కన పక్కకు తప్పుకోబోయి రోడ్డు మధ్యకు అడిగేశాడు. అంతవరకు చావుకు ఆహ్వానం పలుకుతూ ఆలోచిస్తున్న ఆ క్షణంలో చావును తప్పించుకోవాలనే ప్రయత్నించాడు భాస్కర్. కానీ చావు కూడా అతడు కోరుకున్న విధంగా అతడికి అవకాశాన్ని ఇవ్వలేదు. వేగంగా వస్తున్న కారు సడన్గా అడ్డొచ్చిన అతన్ని చూసి ఆగలేకపోయింది. రక్తపు మడుగులో జీవితానికి స్వస్తివాచకం పలికాడు భాస్కర్. భాస్కర్ మరణం సావిత్రికి తట్టుకోలేని విఘాతమైంది. భర్త పోయినా పిల్లల్ని చూసుకుంటూ అన్ని ఆటుపోట్లకి తట్టుకు నిలబడ్డ ఆమెకు చెట్టంత కొడుకు ఎదిగి చేతికి అందొచ్చి సంసారానికి పెద్ద దిక్కుగా నిలబడనున్నాడని ఆశపడుతున్న కొడుకు అనుకోని విధంగా మృత్యువు వాత పడటం పెద్ద దెబ్బగా తగిలింది. ఆశ అన్న 2 అక్షరాలు ఆమె మర్చిపోయేలా చేసింది. ఈ 6 నెలలుగా ఆమె ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఓ మూల పడుండటం, మరీ ఆకలేస్తే కూతురు బతిమాలితే ఓ ముద్ద తినటం, నిద్ర కూరుకొస్తే ఆ మూలే నేల మీదకి వరగటం, ఇదే దినచర్య. ఇంటి భారం అంతా శంభు మీద పడింది. మొదట నెల రోజులు అతడు చాలా కంగారు పడ్డాడు. భాస్కర్ మరణ వార్త వినగానే జనార్దనం గారు భార్యతో సహా వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. 13 రోజులు గడిపి వాళ్ళకు ధైర్యం చెప్పి తనకు తొందర పనులు చాలా ఉన్నాయని అప్పుడప్పుడు వస్తుంటారని చెప్పి వెళ్లారు. 4-5 నెలలు గడిచాక కాస్త నిలదొక్కున్నాడు శంభు. పరిస్థితులన్నీ సమీక్షించుకున్నాక అతడు తనంతట తానే ఒక నిర్ణయానికి వచ్చాడు. కుటుంబం సజావుగా గడవటానికే కష్టంగా ఉన్న ఈ సమయంలో తను ఇంకా చదువుకుంటూ కూర్చోవటం అర్థం లేని పనిగా తోచింది అతనికి.
తను చదువు ఆపేసి ఏదో ఒక విధంగా సంపాదనలోకి దిగితే తప్ప లాభం లేదనుకున్నాడు. అదే విషయం తల్లితో సంప్రదించాడు. అతడు చెప్పిన మాటలు వింటూనే చలనరహితంగా కూర్చున్న ఆమె ఒక్కసారిగా మతిపోయినట్లుగా ఫీల్ అయింది. ఏమిట్రా నువ్వు అనేది? మీ అన్నయ్య పోయి 6 నెలలు కాలేదు. ఆ బాధతోనే నేను సగం చచ్చి బ్రతుకుతూ ఉంటే నీ నిర్ణయాలతో నన్ను పూర్తిగా చంపదలుచుకున్నావా అంది. బాధపడకమ్మా, ఏం పర్వాలేదు. అందరూ అనుకున్న విధంగా జీవితాలు గడపలేరు. విధికి మనం ఎదురెదలేనప్పుడు రాజీ పడటమే ఉత్తమం తప్ప మొండిగా పోరాటం అర్ధరహితమే అవుతుంది. ఇప్పుడు ఏమైందని? ఎంత చదివినా ఆ సంపాదనకేగా. చదువుకోకపోయినా ఆ పాటి సంపాదించగలనన్న నమ్మకం నాకుంది అన్నాడు శంభు. అనుభవం లేని మాటలు రానేవి. అన్నయ్య బిఏ పాస్ అయినా ఎక్కడా ఉద్యోగం దొరక్క ఎంత నరకయాతన పడ్డాడో నీకు తెలీదు. అలాంటిది ఒట్టి పియూసీ పాస్ అయినా నీకు ఏం ఉద్యోగం దొరుకుతుంది? నువ్వా చదువుతున్న ఎంబీబీఎస్ ఆపేస్తే మీ మామయ్య ఆశలన్నీ అడుగంటిపోతాయి. మనకి ఆయన అండ కూడా పోతుంది అంది. మనకి ఎవరి అండ వద్దమ్మా. నా చేతుల్లోని శక్తితో మనందరినీ ఒక ఒడ్డుకు చేర్చగలనన్న నమ్మకం నాకుంది. కనీసం ప్రయత్నమైనా చేస్తాను అన్నాడు. ఇక నాకు ఆ నమ్మకం లేదు బాబు. నాకు ఆ అదృష్టం లేకుండా 2 సార్లు దెబ్బతీశాడు దేవుడు. ఎవరినో ఒకరిని దేహి అనటం తప్ప మరొక మార్గం లేదు మనకి. అమ్మా, నువ్వు అంతలా నిరాశ చెందొద్దు. అన్నయ్యకు ఆశయాలు తప్ప ఆచరణ పదాలు తెలియదు. అతని ఆశలను భగవంతుడు నెరవేర్చలేదు. నాకే ఆశయాలు లేవమ్మా. 4 వేళ్ళు 2 పూట్ల నోట్లోకి వెళ్ళటమే నా ఆశయం. మొండి వెధవను నేను. ఇక చదవలేను. మావయ్యకు కోపం వచ్చినా నేనేం చేయలేను అన్నాడు. మౌనంగా ఊరుకుంది సావిత్రి ఇక వాదించలేక. శంభు నిర్ణయం వినగానే మండిపడ్డాడు జనార్దనం. అడుక్కు తినేవాడిని అందలం ఎక్కిస్తే అక్కడి నుంచే మరొక పక్కకి చేయి చాపాడన్నారు. నిన్ను నమ్మి ఇంత డబ్బు తగలేయటం నాదే బుద్ధి తక్కువ అన్నాడు. ఏమన్నా చిరునవ్వుతో చెదరని స్థైర్యంతో భరించాడు శంభు. బాధపడక మావయ్య, నీ డబ్బు ఆణా పైసలతో సహా తిరిగిచ్చేస్తాను. కొంత వ్యవధి కావాలంతే అన్నాడు. ఈ వెధవ కబుర్లు నమ్మేటంత మూర్ఖుణ్ణి కాను నేను. ఆ డబ్బులు గంగలో పోశాననుకుంటాను. మళ్ళీ ఈ గడప తొక్కితే ఒట్టు అనేసి ఆశాభంగంతో తిరిగి వెళ్ళిపోయాడాయన. నిర్లిప్తంగా నవ్వుకున్నాడు శంభు. మీ అన్నయ్య అభిమానపడ్డ పనిని నువ్వు మాత్రం ఎలా చేస్తావురా అంది సావిత్రి శంభు పేపర్లు పంచడం ప్రారంభించిన రోజున. అన్నయ్యకి డిగ్రీ అడ్డొచ్చింది కదమ్మా, నాకు అది లేదుగా అన్నాడు శంభు బాధగా. ఏజెంటుని ఆ పేటవాసుల్ని బ్రతిమాలి పరిస్థితులు విప్పి చెప్పి వాళ్ళందరికీ పేపర్లు వీక్లీలు పంచే పని కుదుర్చుకున్నాడు శంభు. ఉదయం 8 గంటలకల్లా ఆ పని అయిపోతుంది. తర్వాత ఏం చేయాలో ఆలోచించసాగాడు. ప్రతిరోజు బజార్లలో, రేషన్ షాపుల్లో, రిజర్వేషన్ కౌంటర్ల ముందర, ఎలక్ట్రిసిటీ ఆఫీసుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో, బ్యాంకుల్లో ఎక్కడ పడితే అక్కడ క్యూలు కనపడుతున్నాయి. క్యూలల్లో నిలబడి పని తెమలక ఆఫీసులకు వేళైపోయి విసుక్కునే వేలాది జనం కనపడుతున్నారు. ఆలోచించగా అతడికి ఆలోచన స్ఫురించింది. తనకు పనేమీ లేదు, ఖాళీగా కూర్చుంటున్నాడు. వాళ్ళకి పనులు తెమలవు, సతమతమైపోతున్నారు. ఇందరూ ఇన్ని విధాలుగా బాధపడే బదులు తిని కూర్చుంటున్న తన విరామ సమయాన్ని వాళ్ళకి పంచగలిగితే, అందులో కొందరు సమయాన్నైనా ఆదా చేయగలిగితే. ఆలోచన రావటంతోనే ఆచరణకు పూనుకున్నాడు. తన చుట్టుపక్కల ఆఫీసర్ల ఇళ్లకు, వ్యాపార సంస్థల యజమానుల్లాంటి ధనవంతుల ఇళ్లకు వెళ్ళాడు. నెలకి ఒక్క 10 రూపాయలు ఇస్తే నెల పొడుగునా ప్రతిరోజు వాళ్ళకి కావలసిన పనులన్నీ చేసి పెడతానని అడిగాడు. ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి ఎవరు ఏ క్యూలో నిలబడాలా అని సతమతమైపోతున్న అనేక కుటుంబాలు కేవలం 10 రూపాయల ఖర్చుతో తమ పనులు జరిగిపోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. ఉదయం పేపర్లు పంచడం పూర్తి కాగానే సైకిల్ మీద బయలుదేరేవాడు శంభు. ఇంటింటికి వాళ్ళ అవసరాల్ని బట్టి రేషన్ కార్డులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, కూరగాయల సంచులు ఇలాంటివి తీసుకునేవాడు. సాయంత్రంలోగా మిగిలిన డబ్బులు, సంచులు, సరుకులు, రసీదులు వాళ్ళకి అందజేసేవాడు. 1-2 నెలలు గడిచేసరికి అతనికి 20-25 ఏళ్ల దాకా ఖాతా పెరిగింది. నెలకి 300 పైగా సంపాదన రాసాగింది. అతడి సిన్సియారిటీ వలన, క్రమబద్ధమైన పనితనం వలన అందరి ఇళ్లాళ్లకి తలలో నాలుకైపోయాడు ఈ 2 నెలల్లోనే. శంభు లేకపోతే మన పనులు ఎలా అవుతాయా అనుకునే స్థితికి చేరుకున్నారు వాళ్ళు. మధ్యాహ్నాలు, మహిళల సమావేశాల్లో కూడా శంభు పేరు, అతని శ్రమ పట్ల మెప్పుదల, సానుభూతి రాసాగాయి. ఏడాది తిరిగేసరికి సంసారం మళ్ళీ ఒక గాడిలో పడింది. సావిత్రికి కాస్త మనశ్శాంతి చిక్కింది.
శంభును చూస్తే ఆమెకి ఆశ్చర్యం కలుగుతోంది. దొడ్లో పూల మొక్కల్ని తీసేసి కూరగాయల పాదులు వేశాడు శంభు. తాను సర్వీస్ చేస్తున్న ఇళ్లల్లో కూరగాయలు కూడా ఇవ్వటం మొదలుపెట్టాడు. ఎలాంటి పని చేయటానికి అతనికి అహం అడ్డు రావటం లేదు. ఎన్ని రకాలుగా కష్టపడగలడో అన్ని రకాలుగానూ ప్రయత్నిస్తున్నాడు. అతడి చొరవకు సావిత్రి అబ్బురపడసాగింది. తన కడుపునే పుట్టినా ఇలాంటి చొరవ తెలివి భాస్కర్కి అబ్బలేదు. పట్టభద్రుడైనా ఏ ఉద్యోగము సంపాదించలేకపోయాడు. నిరాశ నిస్పృహలతో కృంగిపోయాడు. అసలు చదువుతో సంబంధమే లేకుండా తన తెలివితేటలతో చొరవతో జీవిత సమరంలోకి చొచ్చుకుపోయి నెగ్గుకొస్తున్నాడు శంభు అనుకుంటే ఆమె కళ్ళు కొడుకు మీద సానుభూతితో చెరువులయ్యేవి. శంభు సర్వీసింగ్ సెంటర్లో ఇప్పుడు 100 కుటుంబాలకు పైగా మెంబర్షిప్లున్నాయి. అతడి కింద ఇప్పుడు 6 కుర్రాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ల మీద అజమాయిషీతోనే సమయం గడిచిపోతుంది శంభుకి. పెద్ద చెల్లెలకి పెళ్లి చేసి పంపాడు. చిన్న చెల్లెళ్ళు చదువుకుంటున్నారు. రాబడి కాస్త పుంజుకోగానే చిన్న పుస్తకాల షాపు కూడా పెట్టి 4-5 ప్రముఖ వారపత్రికలో ఏజెన్సీలు సంపాదించాడు. రోజల్లా షాపులోనే కూర్చుంటాడు. అక్కడి నుంచే సర్వీసింగ్ సెంటర్ కూడా నడుపుతున్నాడు. ఆశయాలే తప్ప ఆచరణలో పెట్టవలసిన విధానము, పెట్టగల సామర్థ్యము, పరిస్థితులతో రాజీపడి సర్దుకుపోతూనే నెగ్గుకు రాగలిగిన చొరవ, తెలివి లేని భాస్కరం తనకు రాని ఫస్ట్ క్లాసుని, హై క్లాసు ఉద్యోగాన్ని తలుచుకు దుఃఖిస్తూనే తనను కావాలనుకున్న సత్యను పోగొట్టుకుని చివరకు తనను తానే కోల్పోయాడు. ఇలా చెయ్యాలి, ఇలా జీవించాలని ముందుగా ఏ నిర్ణయాలు తీసుకోకపోయినా ఎదురుపడ్డ పరిస్థితులకు జంకక అందంగా ముందుపరుచుకున్న భవిష్యత్తుని, డాక్టర్ జీవితాన్ని, కవితతో బ్రతుకు పంచుకోగల అవకాశాన్ని సంతోషంగా విడిచిపుచ్చుకుని తనకున్న పరిధిలోనే పరిశ్రమించి పైకి రాగలిగి ఇవాళ కాలు మీద కాలు వేసుకు కూర్చోగలుగుతున్న శంభు కాస్త తీరిక చిక్కినప్పుడల్లా అన్నయ్య గురించి ఆలోచిస్తూ కూర్చునేవాడు. చేతులా బ్రతుకు దుర్భరం చేసుకున్నాడేమో అన్నయ్య అనిపించేది అతడికి. ఒక్కోసారి హఠాత్తుగా చిన్నప్పుడు పరీక్షల్లో వచ్చిన కళ గుర్తుకొచ్చి మనసంతా అదోలా అయిపోయేది. అన్నయ్య తప్పుకోకపోతే ఇవాళ తన స్థానంలో అతడు నడుపుతూ ఉండేవాడన్న ఊహ బరువుగా మెదిలేది. అమ్మ చెల్లెళ్లను చూసి ఆ బాధను మర్చిపోయే ప్రయత్నాలు చేసేవాడు. కర్తవ్యం గుర్తు చేసుకునే ధైర్యంతో ముందుకు నడిచేవాడు. కవిత పెళ్ళి శుభలేకొచ్చింది. అది చూడగానే సావిత్రి మనసు పరిపరి విధాల మలినమైపోయింది. అంత సవ్యంగా జరుగుంటే దీని మీద శంభు పేరు ఉండాల్సింది కాదు. పిచ్చివాడు కుటుంబం కోసం, తమ కోసం, తన సుఖ సంతోషాలని, ఉజ్వల భవిష్యత్తును వదిలేసుకున్నాడు. ఇప్పుడు ఈ శుభలేఖ చూస్తే ఎంత బాధపడతాడో అనుకుంది. సాయంత్రం ఇంటికొచ్చిన శంభు టేబుల్ మీద శుభలేఖను చూస్తూనే తల్లి దగ్గరికి వెళ్ళాడు. కవిత పెళ్ళట కదమ్మా అన్నాడు. అవునరా బరువుగా అంది సావిత్రి. అమ్మా కవిత పెళ్ళికి మనందరం వెళ్దామమ్మా, వాళ్ళందరినీ చూసి ఎన్నో ఏళ్ళైపోయింది. ఈ విధంగానైనా బంధుత్వాలు పునరుద్ధరించుకోవచ్చు కదూ ఉత్సాహంగా అన్నాడు శంభు. శంభు కవిత పెళ్ళంటే నీకు బాధగా లేదురా జాలిగా అడిగింది సావిత్రి. బాధ దేనికమ్మా, అయిపోయిన వాటిని తలుచుకు బాధపడుతూ కూర్చునే కన్నా ప్రయత్నించి మర్చిపోవటంలోనే ఆనందం లేదు అన్నాడు నవ్వుతూ. అదంత తేలికట్రా. ఎందుకు కాదమ్మా, అయినా అప్పటి పరిస్థితుల్ని బట్టి అలా అనుకున్నాము. విధి వక్రించింది, అనుకున్నట్లు జరగలేదు. అయినా ఇప్పుడు కవిత మన ఇంటికి వచ్చినా ఆమె చిన్నప్పటి నుంచి పెరిగిన ఐశ్వర్యం మనం అందించగలమా? అలాంటప్పుడు ఆమె వాళ్ళ హోదాకు తగ్గ వరుణ్ణి చేసుకు వెళ్ళిపోతూ ఉంటే మనకు సంతోషం కాదు. ఇప్పుడు పెళ్ళికి మనం వెళ్ళకపోతే ఆ కోపం ఏదో మనసులో పెట్టుకొని రాలేదనుకుంటాడు మావయ్య. అది నాకు ఇష్టం లేదమ్మా. అందుకే అందరం వెళ్ళి సంతోషంగా ఆశీర్వదించి వద్దాం ఆలోచనగా తలుపుపింది సావిత్రి. కవిత పెళ్లి వైభవంగా జరిగిపోయింది. పెళ్లికి రారనుకున్న అక్కయ్య పిల్లలు రావటం, శంభు ఉత్సాహంగా అదేదో తన చెల్లెలి పెళ్లి అన్నట్టుగా పెళ్లి పనుల్లో పాల్గొనటం జనార్దన్ గారిని విపరీతంగా ఆశ్చర్యపరిచింది. అతడి చొరవ చురుకుదనం చూస్తూ ఉంటే ఆయన క్షణకాలం బాధపడ్డాడు కూడా, తను అతన్ని అల్లుడిగా చేసుకోలేకపోయినందుకు. పీటల మీద అతడు కవితకు చదివించిన బహుమతి చూసి మరింత ఆశ్చర్యపడ్డాడాయన. తల్లి పేరిట 1116 చదివించాడు శంభు. ఎందుకు శంభు ఇంత డబ్బు అడిగాడు ఆర్ద్రంగా. ఏముంది మావయ్య, మేనగోడలకి అమ్మ చదివించాలనుకుంది. అయినా నువ్వు నాకు చేసిన ఖర్చు సహాయంలో ఇది ఏ పాటిది అన్నాడు శంభు మామూలుగా అన్నట్లే. జనార్దనం గారు అతడికి తను చేసిన సహాయం ఏ పాటిదో గుర్తుకొచ్చి చిన్నబుచ్చుకుని అవతలకు వెళ్ళిపోయారు.
పసుపు బట్టల్లో కళకళలాడుతూ భర్త చేయి పుచ్చుకొని అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న కవితను చూస్తూ ఉంటే క్షణకాలం శంభు మనసు చిన్నబోయింది. కళ్ళల్లో లీలగా నీళ్లు తిరిగాయి. వెంటనే కళ్ళు తుడుచుకున్నాడు. నిశ్చలంగా జ్వలిస్తున్న అగ్నిశిఖలకేసి నిర్మల మనస్కుడై చూస్తూ ఉండిపోయాడు. కవిత భవిష్యత్తు కూడా అంతే ఉజ్వలంగా ప్రకాశించాలని మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ. నవలిక సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవలిక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.